బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమకు 50% సబ్సిడీ 20 లక్షల వరకు లోన్లు ఇప్పిస్తానని మా దగ్గర 1 లక్ష నుండి 2 లక్షల వరకు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. తమకు ఇల్లు కట్టుకోవడానికి, పౌల్ట్రీ పెట్టుకోవడానికి, పాల డైరీకి వివిధ పథకాలపై లోన్ల పేరుతో రైతులను మోసం చేశారని బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆరోపించారు. తాము నమ్ముకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని నమ్మి సొమ్ములు పుస్తలు అమ్మి కట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మొత్తం నల్గొండ, మునుగోడుకు చెందిన దళిత రైతులమని పేర్కొన్నారు. ఒక మునుగోడు నుండి 1 కోటి రూపాయల వరకు వసూలు చేసిన అతను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇంకెన్ని కోట్లు వసూలు చేశారో అని 2022 నుండి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నా తమ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు. బాధితులను మోసం చేసిన మంద ప్రభాకర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. బాధితులకు న్యాయం జరగాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. బాధితులను మోసం చేసిన మంద ప్రభాకర్ని సంస్థని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభాకర్ డౌన్, మంద ప్రభాకర్ డౌన్, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. పార్టీని అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ప్రభాకర్ని, మంద ప్రభాకర్ని, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. బీఎస్పీ ప్రెసిడెంట్ మంద ప్రభాకర్ని, బాధితులను మోసం చేసిన మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని, మంద ప్రభాకర్ని, మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. డౌన్ డౌన్ మంద ప్రభాకర్, మంద ప్రభాకర్, మంద ప్రభాకర్ని, పేద ప్రజలను మోసం చేసిన మంద ప్రభాకర్ని, మంద ప్రభాకర్ సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్. వచ్చిన ప్రస్తుతం ఇక్కడికి మాకు రైతు లోన్లు కానీ, లేదంటే చేపల చెరువులకు కానీ, డైరీ ఫార్మ్స్కి కానీ, లేదంటే మేము ఇల్లులు కట్టుకోవడానికి కానీ లోన్లు ఇప్పిస్తామని చెప్పారు. ముందుగా లోన్లు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు ఒక సంఘం స్థాపించారు. ఆ సంఘంకి ఏం చేశారంటే ముందుగా మార్జిన్ మనీ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 40,000 కట్టాలని చెప్పారు. 40,000 కట్టాలంటే మా ఏరియాలో నాయకుడు రవీంద్ర అన్న ఉన్నారు కాబట్టి రవీంద్ర అన్న ఏం చేస్తాం, మనకి పెద్ద మనిషి ఉన్నాడు, మన అందరి దళితులకి అండగా మందా ప్రభాకర్ గారు ఉన్నారు, మన డబ్బులు ఎక్కడికి పోవు అబ్బాయి, మీరు మనందరం బాగుపడాలని ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర ముందుగా 40,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. తర్వాత రెండోసారి మీ అందరికీ లోన్లు వస్తున్నాయి, ఇందులో 50% వరకు కూడా మాఫీ అయిపోతాయి. మనకి ఈ లోన్లన్నీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా చేస్తామని చెప్పేసి ఎంత లోన్ ఎంత వస్తుంది, మాకు 20 లక్షల వరకు ఇల్లులు కట్టిస్తామని చెప్పారు సార్. డైరీ ఫామ్ అయితే 15 లక్షలు అని చెప్పారు. చేపల చెరువుకు 10 లక్షలు, 12 లక్షలు అని చెప్పారు. మాకు అమౌంట్ చూపించి పేపర్లలో బొమ్మలు చూపించి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా మాకు ఒకరోజు ఎందుకో లేట్ అవుతుంది అని చెప్పేసి 2022 నుంచి ఇది జరుగుతుంది సార్. లేట్ అవుతుందని చెప్పేసి మా బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అయిన మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్న మందా ప్రభాకర్ గారి దగ్గరికి ఈ సమస్యను ఒకరోజు తీసుకురావడం జరిగింది. ముందున్న కొండ కృష్ణమ్మ అనే వ్యక్తి ముందు మాత్రమే కనబడుతుంది, కానీ వెనక మా రాష్ట్ర నాయకులు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు వస్తే లోన్లన్నీ వస్తాయి. లేదు 2-3 సంవత్సరాలు అవుతుందిగా, లోన్లు రాకపోయినా ఏం పర్లేదు, కానీ మేమందరం దళితులమే సార్. అందులో కూడా అందరూ రైతులు, పేదలు, మేమందరం కష్టార్జితం చేసి కొంతమంది పుస్తల తాడు పెట్టి డబ్బులు తెచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. లక్ష రూపాయలు, 90,000 రూపాయలు, 80,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మా మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి మేము 38 లక్షల వరకు, మా కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు ఉన్నాయి సార్, ఒక మండలం నుంచి 38 లక్షలు ఇచ్చినాము. ఇట్లా జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిరో తెలియదు. దయచేసి మీడియా మిత్రులు కానీ, పోలీసు వారు కానీ, మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మా డబ్బులు మాకు ఇప్పించగలరని, మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్. ఇక్కడ న్యాయం జరగనిచో మేము ఢిల్లీలో బెహన్జీ గారి దగ్గరికి వెళ్ళి మా న్యాయం చేయాలని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం సార్. దయచేసి మీడియా మిత్రులందరూ మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం.